సో 8 మార్క్స్ అయిపోయినట్టయితే నెక్స్ట్ దానికి వద్దాం. ఏంటి పక్కన లోగోని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు నాన్న, ఇట్ ఈస్ ఏ RA లోగో, రామానుజన్ అకాడమీ, మన అకాడమీ కదా, ఆ అకాడమీ యొక్క లోగో అన్నమాట. ఓకేనా? 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు రాయడం ఎలా రాయాలి? 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ఫుల్ పేజ్ వచ్చేలా రాయండి. మీరు 8 పాయింట్స్ మినిమం రాయాల్సి వస్తుంది. సో 8 నుంచి 10 పాయింట్స్ రాయండి. ఎక్కడెక్కడైతే డయాగ్రామ్స్ నీడెడో రైట్ సైడ్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి విత్ లేబుల్డ్ డయాగ్రామ్స్, అండ్ వాటి గురించి కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయండి. మీరు మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 4 మార్క్స్ లో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ది క్వశ్చన్ చూసుకోండి, ప్లాస్మోలైసిస్, నాడ్యూల్స్ యొక్క ఫార్మేషన్, రూట్ నాడ్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్. 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా C3, C4 బ్రాంచెస్ ఆఫ్ ద ప్లాంటే. అలాగే 5th కనుక చూసుకున్నట్టయితే ఇథిలిన్ యొక్క యూజ్ ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే లైటిక్ సైకిల్ ఇన్ ద వైరస్ లో జరిగే లైటిక్ సైకిల్. 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ట్రాన్స్జెనెటిక్ ప్లాంట్స్ ద్వారా మనకి ఏవేమి యూజ్ ఉన్నాయి.